దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నానండి. మరొక ధ్యానాంశం ద్వారా ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి మనమందరం కూడా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలండి. ఇది నా ధ్యానాంశం నాకు నేను తీసుకున్న వాక్య భాగము అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 40వ వచనం అండి. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. పేతురు గారు వాక్యము ద్వారా మాట్లాడుతున్నప్పుడు అనేక మంది హృదయాలలో గుచ్చబడి వారందరూ కూడా అడిగిన ప్రశ్న అండి. ఏమని ప్రశ్నించారంటే ఆయన్ని, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అని పేతురు గారి వారికి సమాధానం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. వారు ప్రశ్నించారు. వాక్యం విని పేతురు గారు మేము ఇప్పుడు ఏం చెయ్యాలి, రక్షణ పొందుకోవాలంటే మారు మనసు నిమిత్తము పాపక్షమాపణ పొందుకోండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుకుంటారు అని వారిని ఆజ్ఞాపించినట్లుగా, వారికి తెలియజెప్పినట్లుగా దేవుని వాక్యంలో మనం స్పష్టంగా చూస్తున్నామండి. అయితే వారు వాక్యంలో గుచ్చబడడానికి కారణం ఏంటంటే వాక్యము శక్తి గలదు కదండి. రెండంచులు గల ఎటువంటి కట్కము కంటేను వాడిగా ఉండి కేళ్లను మూలుగను ప్రాణాత్మలను విభజించినంత మట్టుకు దురుచు హృదయం యొక్క ఆలోచనలు తలంపులను సరిచేస్తుందని దేవుని వాక్యంలో హెబ్రీలకు రాసిన పత్రికలో స్పష్టంగా తెలియజేయడం జరిగింది. అటువంటి వాక్యము వెత్తబడుచున్నప్పుడు అనేక మంది జీవితాలు కదిలించబడి వారందరూ కూడా మారు మనసు పొందుకొని పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నట్లుగా మనం చూస్తున్నాం. అయితే వారు బాప్తిసం పొందుకున్న తర్వాత వారికి హెచ్చరిక చేస్తున్నారండి. ఎవరండి? పేతురు గారు. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. ఇప్పుడు రక్షణ పొందుకున్నారు, వాక్యం విన్నారు, రక్షణ పొందుకున్నారు. ఈ రక్షణను పోగొట్టుకోకుండా రక్షణను కాపాడుకోవాలంటే మీరు ఈ మూర్ఖంగా ఉన్న ఈ తరము వారికి మీరు అందరూ కూడా వేరే జీవిస్తేనే ఈ రక్షణను మీకు చివరి వరకు కొనసాగించుకోగలరు. అంతేకాకుండా పరలోక రాజ్యానికి కూడా ఈ రక్షణ నడిపిస్తుందని వారిని హెచ్చరించినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రియులారా. అయితే రక్షణ పొందుకున్న మనం అందరము కూడా ఎవరికి వేరే జీవించాలంటే మూర్ఖులకు ఈ తరము వారు, లేకుంటే కింద ఫుట్ నోట్లో వంకరైన ఈ తరము వారు, ఈ లోకానికి మీరు వేరే జీవించాలి అని పేతురు గారు చెప్పారు. అవును ప్రియులారా, నిజమైన రక్షణ మనం పొందుకోవాలంటే మనము నిజంగా వాక్యము ద్వారా గుచ్చబడాలి, మన హృదయాలు కదిలించబడాలి, దాని ద్వారా గొప్ప మారు మనసు పొందుకోవాలి, దాని ద్వారా పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందుకున్నప్పుడు మన జీవితాల్లో పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. అప్పుడు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఏ విధంగా జీవించాలో తగిన జ్ఞానముతో మనల్ని నింపి పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తారు. అయితే మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించడం సాధ్యమవుతుందా? ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం అంటే సాధ్యము కాదు, కానీ అసాధ్యమేమీ కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుల్లో ఉన్న మనకి సమస్తమును సాధ్యమే. ఎందుకంటే దేవుడు మరణపు ముళ్ళును విరిచిన దేవుడు, ఆయనకి అసాధ్యమైంది ఏది కూడా లేదని అబ్రహాము గారితో ఆయన చెప్పినట్లుగా ఆయన బిడ్డలంగా మనము జీవించాలనుకుంటే ఆయన మనకు సహాయకుడే, మనల్ని నడిపిస్తాడు. జీవించాలన్న దృఢ సంకల్పం మనకున్నప్పుడు మనం మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించగలం ప్రియులారా. అయితే మూర్ఖులకు ఈ తరము వారంటే ఎవరండి? మరి అందరూ మంచివారే కదా, మరి ఎందుకు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించమని పేతురు గారు చెప్తున్నారంటే అందరినీ మంచివారిగా దేవుడు సృష్టించాడు, కానీ అందరూ మంచివారిగా లేరండి. అందరూ తమకు ఉన్న జ్ఞానాన్ని బట్టి, తమకున్న తెలివితేటలను బట్టి మూర్ఖంగా తయారైన వారు కొంతమంది లోకానుసారంగా నడుస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్న వారు కొంతమంది, మూఢాచారాలు మూఢనమ్మకాలతో ఈ లోకంలో బ్రతికేస్తున్న వారు కొంతమంది. ఈ విధంగా అనేకమైన రీతిల్లో మనుషుల యొక్క మనస్తత్వాలు, మనుషులు మారిపోయారండి. మరి వారందరికీ వేరే జీవించమని పేతురు గారు వారిని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నిజమే ప్రియులారా, ఈ లోకంలో మనము జీవించడము, రక్షణ పొందుకున్న మనము, దేవునిలో బ్రతికించబడ్డ మనము జీవించడం చాలా కష్టమండి. ఈ లోకములో అంతా సాతాను యొక్క అండర్లో ఉంది ఈ లోకం అంతా. మరి అలాంటి వారి మధ్య మనము ఎలా జీవించాలి, ఎలా వేరే జీవించాలి అని దేవుని వాక్యం చెప్తుందంటే స్పష్టంగా చెప్తుందండి. మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే జీవిస్తేనే కానీ మీరు రక్షణను కాపాడుకోలేరు, రక్షణను కొనసాగించుకోలేరు. కాబట్టి మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరే కంపల్సరీ జీవించాలని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుందండి. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనంలో అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండకుడి అని దేవుని వాక్యం చెప్తుంది. వెలుగుకి చీకటితో ఏమి పొత్తు, బెలియాలకి సంఘముతో ఏమి పొత్తు? అవునండి, అవిశ్వాసికి విశ్వాసికి పొత్తు కుదరదు, వెలుగుకి చీకటికి పొత్తు కుదరదండి. ఎందుకంటే వెలుగుంటే చీకటి ఉండదు, చీకటి ఉంటే వెలుగు ఉండదు.
రెండు ఒకే చోట ఉండడము అది అసాధ్యమైన పరిస్థితి. కాబట్టి అవిశ్వాసులతో మీరు జోడుగా ఉండవద్దు. లోకానికి వేరే ఉండడం అంటే అవిశ్వాసులైన వారికి మనం ఏం చేయాలంటే దూరంగా ఉండాలి. అంటే వాళ్ళతో మనము మింగిల్ అయిపోకూడదు, వాళ్ళతో ఉండాలి. యేసుప్రభు గారు మనకు మంచి సాదృశ్యమని. యేసుప్రభు గారు 33.5 సంవత్సరాలు జీవించిన కాలంలో, లేకుంటే 3.5 సంవత్సరాలు సువార్తకు వచ్చిన కాలంలో ఆయన అనేక మంది వ్యక్తులను కలిశారు. అందుకు నేను పాపులకు స్నేహితుడు అని పరిసయ్యులు యూదులు ఆయనను గుర్చి సనుగుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఆయన పరిశుద్ధుడే, కానీ ఆయన పాపులతో కలిసి భోజనం చేసినట్లుగా, లేకుంటే ఒక సమరయ స్త్రీని, పాపాత్మురాలైన సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినట్లుగా, ఇవన్నీ సందర్భాలు మనం చూస్తున్నట్లయితే ఆయన లోకానికి వేరే జీవిస్తున్నట్లుగా అనిపించడు. కానీ ఆయన పరిశుద్ధతను, రక్షణను ఏమాత్రం పోగొట్టుకోకుండా లోకములో ఆయన తన పరిశుద్ధ ప్రవర్తనను కాపాడుకుంటూ వారిని తన మార్గంలో నడిపించడానికి, తన వైపు వారిని ఆకర్షించడానికి, తన వలే పరిశుద్ధులుగా మార్చడానికి వారితో ఆయన సహవాసం చేశాడు, వారితో కలిసి తిరిగాడు, వారితో కలిసి భోజనం చేశాడు. అందుకని ఈయన పాపులకు శంకరులకును ఆయన స్నేహితుడు అనేవారు ఎగతాళి చేసినట్లుగా చూస్తున్నాం. అవును ప్రియులారు, ఇది మనకు మంచి సాదృశ్యం, ఎగ్జాంపుల్ అండి. ఎందుకంటే మనం కూడా ఈ లోకంలో జీవిస్తున్నామంటే, కొరింథీయులకు రాసిన పత్రికలు అదే పౌలు గారు చెప్తున్నారు. మీరు ఈ లోకానికి వేరే ఉండడం అంటే, ఈ లోకానికి వేరే బ్రతకడం అంటే అది అసాధ్యము, కానీ అందరినీ పోగొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ ఈ లోకముకు వేరే కాదు, కానీ ఈ లోకములో లోబులైన వారికి, అవిశ్వాసులైన వారికి, లేకుంటే దేవునికి విరుద్ధంగా నడుస్తున్న వారికి మీరు వేరే జీవించమని పౌలు గారు స్పష్టంగా చెప్తున్నారు. అంటే అవిశ్వాసులతో కలిసి ఉండాలి, కానీ వారితో మనం విజ్జోడిగా ఉండకూడదు, వారితో మింగిల్ అయిపోకూడదు, వారి అలవాట్లకు మనము వారి దారిలోకి వెళ్ళిపోకూడదు. వారిని సాధ్యమైనంత వరకు వారితో మనకు కలవలసిన పరిస్థితులు, వారితో సహవాసం చేయవలసిన పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళని దేవుని మార్గంలోనికి మనం నడిపించాలి తప్ప వారి మార్గంలోనికి మనం వెళ్ళిపోకూడదు. వారి ఆచార పద్ధతుల్లోకి మనం వెళ్ళిపోకూడదు, వారి సంప్రదాయాల్లోకి మనం వెళ్ళిపోకూడదు. వారు దేవునికి అయిష్టమైన మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే వారి మూర్ఖత్వంలోనికి మనం పాలిభాగస్తులం అవ్వకూడదు అని ఇక్కడ ఈ వాక్యం యొక్క సారాంశం ప్రియులారా. కాబట్టి వేరైపోవడం అంటే వారి యొక్క స్నేహం చేయవచ్చు, వారితో జోడిగా ఉండవచ్చు, కానీ వారి యొక్క అలవాట్లను, వారి యొక్క ఆచారాలను, మూఢనమ్మకాలను, దేవునికి అయిష్టంగా వారి నడిచే పద్ధతులను బట్టి మనము నడవకూడదు అని ఇక్కడ వాక్యం యొక్క సారాంశం అండి. కాబట్టి మూర్ఖుల ఈ తరము వారికి వేరే మీరు జీవించమని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తుంది. ఎస్తేరు గ్రంథంలో కూడా స్పష్టంగా వారు చెప్తున్నారు. వీరి 3వ అధ్యాయం 8వ వచనంలో వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారి విధులు ఎలా ఉన్నాయంటే అండి, సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి. వారి ఆచారాలు, వారి పద్ధతులు, వారి నిష్ట ఇవన్నీ కూడా మామూలు జనాంగము లేక మామూలు ప్రజలు ఉన్నట్లుగా లేవు రాజా అని హామాను రాజుకు ఫిర్యాదు చేస్తున్నట్లుగా చూస్తున్నాం. అవును ప్రియులారా, యూదులు అంతా నిష్ఠాగరిష్టాలతో దేవుణ్ణి ఆరాధిస్తారు. మరి ఈ దినాన మనము దేవుని ఏ విధంగా ఆరాధిస్తున్నాము? దేవుని పరిశుద్ధంగా ఆరాధిస్తున్నామా, లేకుంటే లోకస్తులతో కలిసిపోతున్నామా? వారి ఆచార పద్ధతులన్నీ మనలోకి తీసుకువస్తూ ఆ ఆచార పద్ధతులు పాటిస్తే చాలు, దేవునికి ఇష్టమైనా ఇష్టం లేకపోయినా ఈ పద్ధతులు పాటిస్తే నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నా రక్షణ నేను కొనసాగించుకోగలను అని ధీమాతో బ్రతుకుతున్నామా? దినాన దేవుని వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది ప్రియులారా. ఈ లోకానికి మీరు వేరై ఉండాలి, లోక పద్ధతులకు వేరై ఉండాలి, లోకస్తులకు వేరై ఉండాలి, లోకంలో శరీరానుసారులకు వేరుగా ఉండాలి, లోకానుసారులకు వేరుగా ఉండాలి. ఈ విధంగా వేరుగా ఉంటూ మన పరిశుద్ధతను కాపాడుకుంటూ సాధ్యమైతే వారిని దేవుని దగ్గరికి మనము నడిపించడానికి, దేవునికి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేయాలి తప్ప వారి ఆచార విధుల్లోకి, వ్యవహారాల్లోకి మనం ఏమాత్రము వెళ్ళకూడదు ప్రియులారా. ఆ విధంగా మనము మన పరిశుద్ధతను, విశ్వాసతను మనం కాపాడుకుంటూ ఉండాలి. చూడండి, సముద్రంలో వాడ వెళ్తూ ఉంటుంది. సముద్రపు నీరు వాడలోకి వస్తే చాలా ప్రమాదమైన, వాడే మునిగిపోతుంది. కానీ నీరు సముద్రానికి రాకుండా చుక్కాని చేత వారు నడిపించబడుతూ ఉంటారు. అదేవిధంగా లోకంలో మనం ఉంటున్నప్పటికీ కూడా లోకములో దేవునికి ఇష్టమైన ఏమి మనలోనికి ప్రవేశించకుండా మన రక్షణను చివరి వరకు మనము కొనసాగించుకోవాలి ప్రియులారా. అందుకనే నేను నా వీడియోలో చేశాను, రక్షణ పొందువారు కొద్దిమందేనా? అవునండి, ఈ రక్షణను పొందుకోవడం గొప్ప కాదు, కానీ ఈ రక్షణను కొనసాగించుకోవడం చాలా ప్రాముఖ్యమైన విషయం అండి. ఈ రక్షణను ఎవరైతే చివరి వరకు కొనసాగించుకుంటారో వారికే పరలోక రాజ్యం తప్ప మిగతా వారు ఎవరో నేను రక్షణ పొందేసుకున్నాను, నేను దేవుని రాజ్యానికి
వెళ్ళిపోతాను అనుకున్న వారికి నిజంగా పరలోక రాజ్యం ఉండదండి. రక్షణను పొందుకోవడం ఒక వంతు అయితే, రక్షణను చివరి వరకు కొనసాగించుకోవడము మరొక వంతు. కాబట్టి ఈ రక్షణ కొనసాగించుకునే ప్రక్రియలో మనము ఈ లోకములో ఉండే వ్యక్తులకు, ఆచారాలకు, చీకటి సంబంధులకు, శరీర సంబంధులకు, లోకానుసారులకు మనము వేరుగా ఉండాలి, వేరుగా జీవించాలి. మన పరిశుద్ధతను కాపాడుకుంటూ, మన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ, దేవునిపై మనకున్న సహవాసాన్ని కాపాడుకుంటూ కొనసాగిస్తూ దేవునితో అంతకంతకు మనము ఎదగగలిగినప్పుడు మాత్రమే ఈ రక్షణ మనం నిలుపుకోగలిగి చివరి వరకు కొనసాగించుకోగలిగి దేవుని రాజ్యంలోనికి ప్రవేశిస్తాం తప్ప ఈ రక్షణను పోగొట్టుకునే అనేక అవకాశాలు సాతాను మన జీవితంలో కల్పిస్తూ ఉంటది. అనేకమైన శరీరాశలు, నేత్రాశలు మనల్ని కల్పిస్తూ ఉంటది. అనేక మంది శరీరానుసారులతో మనకి సంబంధాలను కలుపుతూ ఉంటది. వారితో మనకు సహవాసాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటది. వారితో మనకు విందులని ఏర్పాటు చేస్తుంటది. పర్లేదు కొంచెమే కదా, పర్ణ చోటకే కదా, దానివల్ల మీ భక్తి జీవితానికి ఏమీ ఆటంకం రాదు అని చిన్న చిన్న ప్రలోభాలకు మనల్ని లొంగదీసేసి దేవుడిచ్చే గొప్ప రక్షణను పోగొట్టుకుండే అనేక అవకాశాలను సాతాను మనకి కల్పిస్తూ ఉంటాడు ప్రియులారా. కాబట్టి అటువంటి అవకాశాలను, అందుకనే సాతాను తంత్రాలను మీరు ఎరుగని వారు కారు అని పౌలు గారు చెప్తున్నారు. సాతాను తంత్రాలను ఎరిగిన వారుగా మనము జీవించాలి. వాడు ఏ పరిస్థితుల్లో ఏ వ్యక్తిని ఎలా పడగొడతాడో తెలియదు. కాబట్టి నిరంతరం కూడా అలర్ట్గా ఉంటూ దేవుని ఇచ్చే రక్షణను మనము కొనసాగించుకోగలిగినప్పుడు దేవుడు ఉండే నిత్యరాజ్యంలోనికి మనం యుగాలు ప్రవేశించగలుగుతాం ప్రియులారా. అదేవిధంగా నోవాహు గారు ఆ తరము వారికి వేరే ఉన్నాడు. నీతిమంతుడుగా, పరిశుద్ధుడిగా, దేవుని యందు భక్తి విశ్వాసాలు కలిగిన వాడుగా తన రక్షణను తన భక్తి జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఆయన సపరేట్ అయ్యారు. దానివల్ల ఆయన రక్షణ వడలోనికి ప్రవేశించి తనని, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. అదేవిధంగా అబ్రహాం గారు దేవుడు పిలిచాడు, నీ దేశం నుండి, నీ ఊరు నుండి, నీ ప్రజల నుండి వచ్చే అని నిన్ను ఆశీర్వదిస్తాను అని చెప్పి తన అన్య ఆచారాల నుండి, అన్య పద్ధతుల నుండి, అన్య దేశం నుండి ఆయన్ని విడిపించి గొప్ప జనముగా ఆశీర్వదించినట్లుగా చూస్తాం. అంటే దేవుని బిడ్డల్ని దేవుడు వేరుపరుస్తాడు ఎప్పుడంటే దేవుని కొరకు మనం నిలబడగలిగినప్పుడు, దేవుని కొరకు మన రక్షణను జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండగలిగినప్పుడు దేవుడు మనల్ని ఈ లోకం నుండి, లోకస్తుల నుండి, లోక పద్ధతుల నుండి దేవుడు మనల్ని విడిపించి నిత్య మార్గంలోనికి మనల్ని నడిపిస్తాడు ప్రియులారా. అదేవిధంగా సొదొమ గొమొర్రాను కాల్చే సందర్భంలో లోతు గారిని కూడా ఏం చేశారని, లోతు గారి కుటుంబాన్ని కూడా దేవదూతను పంపించి ఆయన కాపాడినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఇది లోకములో జీవిస్తున్న మనము లోకము నుండి వేరే జీవిస్తున్నామా, లేకుంటే లోకముతో కలిసిపోతున్నామా, లోక పద్ధతులతో కలిసిపోతున్నామా, లోకానుసారం వ్యక్తులతో కలిసిపోతున్నామా, వారితో మింగిలైపోయి వారితో సహవాసం చేసేవారుగా, లేకుంటే వారితో వారి ఆచారాలకు, వారి పద్ధతులకు మనము దాసోహమయ్యే రీతిలో మన భక్తి జీవితాన్ని కొనసాగిస్తున్నాం అనేది మనం పరిశీలించుకోవాలి ప్రియులారా. సొలొమోను గారు చూడండి, సో దేవుడు ఏదైతే వద్దన్నాడో ఆ పనులు చేశాడు. అటువంటి వ్యక్తులను వివాహము చేసుకున్నాడు. దాని ద్వారా వారి దేవతలకు ఆయన పూజించినట్లుగా, గుడులు కట్టించినట్లుగా చూస్తున్నాం. దానివల్ల సొలొమోను గారి మీదగా దేవుడి యొక్క అనుగ్రహము పోయినట్లుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, సహవాసం చేస్తే ఏంటి, మాట్లాడితే ఏంటి, పలానా చోటకి వెళ్తే ఏంటి అని మనం అనుకుంటాం. కానీ ఆ కొంచెము ఎడమే మనల్ని లోతైన పాపంలో కూరుకుపోయేటట్లుగా చేస్తుంది. కాబట్టి ఈ లోక విషయంలో, లోక వ్యక్తుల విషయంలో, చీకటి సంబంధుల విషయంలో చాలా జాగ్రత్తగా, అలర్ట్గా మనం ఉన్నప్పుడు మాత్రమే మనం పొందుకున్న రక్షణను మనం కొనసాగించుకోగలము. దాని ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళగలము. ఒక నోవాహు గారి వలె, అబ్రహాం గారి వలె, ఒక లోతు గారి వలె, భక్తుల వలె మనం ఈ లోకానికి వేరే, లోక పద్ధతులకు వేరే, మనము దేవునికి ఇష్టంగా బ్రతుకుతూ మనం పొందుకున్న రక్షణను పోగొట్టుకునే అవకాశం ఉంది. పోగొట్టుకునేటట్లుగా సాతాను మనం పరుస్తాడు, ప్రేరేపిస్తాడు. అటువంటి ప్రేరేపణకు, ప్రలోభాలకు లొంగకుండా ఈ రక్షణను మనం కొనసాగించుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధతలో, పవిత్రతలో, భక్తి జీవితంలో, సహవాసంలో అంతకంతకు మనం అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అటువంటి వేరైన జీవితాలతో దేవుని మహిమపరుస్తూ, దేవుని సంతోషపరిచేవారిగా, దేవునితో యుగయుగాలు జీవించే అనుభవాన్ని మనం అందరూ పొందుకోవాలని, అటువంటి సుఖవంతమైన జీవితాన్ని ఏమాత్రం మిస్ చేసుకోకుండా, ఈ రక్షణ భాగ్యం ఎందరికో లేదండి, దేవుడు మనందరికీ ఇచ్చాడు. కాబట్టి ఈ రక్షణను అమూల్యమైన సొత్తుగా మనం భావించి ప్రతి